గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు సైన్స్ చెప్పుకుందాం అమ్మా. లాస్ట్ క్లాస్లో మనం యానిమల్స్ ఇన్ పోలార్ రీజియన్ గురించి చెప్పుకున్నాం. యానిమల్స్ ఇన్ పోలార్ రీజియన్స్. ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉంటాయంట? ఆల్రెడీ మనం ఈ పోలార్ రీజియన్స్లోనే మైగ్రేషన్, హైబర్నేషన్, మైగ్రేషన్ గురించి, హైబర్నేషన్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అసలు మైగ్రేషన్ అంటే ఏంటి? చూడండి, పోలార్ రీజియన్లో ఉండే యానిమల్స్ అక్కడ యొక్క అంటే పోలార్ రీజియన్ అంటే మంచు. ఆ మంచు అంటే ఎలా కూల్గా ఉంటుంది. మనకి వింటర్లో కూల్గా ఉంటుంది, అక్కడ మంచు కొండల దగ్గర చాలా కూల్గా ఉంటుంది. అక్కడ యొక్క వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేని యానిమల్స్ ఏం చేస్తాయంటే ఎక్కడైతే వామ్ వేడిగా అంటే ఎండలు ఉన్న ప్లేస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఏం చేస్తాయి? బర్డ్స్, యానిమల్స్, ఎక్కువ బర్డ్స్ వెళ్తాయమ్మా. బర్డ్స్ ఏం చేస్తాయి? ఈ కూల్ ప్లేస్లో నుంచి వామ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ వామ్ ప్లేస్లో మళ్ళీ కూలింగ్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఏం చేస్తాయి? యాస్టీస్గా వాటి నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా ఏమంటారంటే మైగ్రేషన్. అలాగే కొన్ని యానిమల్స్ అంటే పోలార్ రీజియన్లో ఉండే యానిమల్స్ లైక్ పోలార్ బీర్, ఇంకా స్నేక్స్, ఇంకేమున్నాయని చెప్ప పోలార్ రీజియన్లో లిజర్డ్స్ ఇవి ఏం చేస్తాయంట? ఆల్రెడీ పోలార్ బీర్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్లో దానికి ఎక్కువ జుట్టు ఉంటుంది కదా, చూడండి, హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ కింద ఉన్న స్కిన్ కింద ఫ్యాట్ ఎక్కువ ఉంటుందంట. ఎందుకని? అది తీసుకునే ఫుడ్ సంగతి తర్వాత, ముందు చూడండి. ఆ పోలార్ బీర్ బాగా ఎక్కువ ఊలుతో ఉంటుంది స్కిన్తో, దాని కింద ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్ ఎలా ఉపయోగపడుతుందంటే ఈ పోలార్ బీర్కి వేడిని కలుగజేస్తుందంట. ఫ్యాట్ వేడిగా ఉండడం స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? వామ్గా, వెచ్చగా ఉండడం కోసం ప్రొటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వింటర్ సీజన్లో ఏం చేస్తాం? అందరం వేడిగా ఉండడం కోసం స్వెటర్స్ వేసుకుంటాం. మరి పోలార్ బీర్కి ఎవరైనా స్వెటర్స్ ఇస్తారా? ఇవ్వలేరు కదా. అందుకని దాని స్కిన్ బాగా ఒత్తుగా ఉంటుంది, పైన జుట్టు బాగా ఒత్తుగా ఉంటుంది, స్కిన్ కింద ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఏం చేస్తుందంటే అది వామ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాట్ ఎలా తయారవుతుందంట? అది ఏం చేస్తుందంటే ఈ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోతుందంట, చాలా లాంగ్ టైం. అప్పుడు ఏం చేస్తుంది? ఆ లాంగ్ టైం స్లీప్కి వెళ్ళే ముందు అది ఏం చేస్తుంది? బాగా ఎక్కువ తినేసి అది ఫ్యాట్ రూపంలో దాని బాడీలో స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకొని తర్వాత అది ఎన్నో రోజులు లాంగ్ స్లీప్ చేస్తాయి అన్నమాట. ఆ లాంగ్ స్లీప్ని ఏమంటారంటే హైబర్నేషన్. ఓకే, అలాగే మనకి మైగ్రేటింగ్ బర్డ్స్లో సైబేరియన్ క్రేన్స్ చెప్పుకున్నాం కదా, అవి 6440 కిలోమీటర్స్ జర్నీ చేసి వామ్ ప్లేసెస్కి వస్తాయి. మళ్ళీ అక్కడ అవి ఎగ్స్ పెట్టి వాటి పిల్లలను చేసుకొని అవి ఎగరడానికి అనుకూలంగా ఉన్న ప్లేస్లో మళ్ళీ వాటి నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే చాలా దూరం అవి జర్నీ చేసి వామ్ ప్లేస్కి వస్తుంది. అది మైగ్రేషన్. ఓకే, ఈరోజు మనం యానిమల్స్ ఇన్ వాటర్ గురించి చెప్పుకుందాం. యానిమల్స్ ఇన్ వాటర్. యానిమల్స్ ఇన్ వాటర్. ఇది ఏ పేజ్లో ఉన్నాం? మన పేజ్ నెంబర్ 33. యానిమల్స్ ఇన్ వాటర్. Animals in water. Animals that live in water are called aquatic animals. Already ఏవైతే యానిమల్స్ ల్యాండ్ మీద ఉంటే వాటిని ఏమన్నా టెరిస్ట్రియల్. మనకి ఫస్ట్లో వచ్చింది చూడండి,
పేజ్ నెంబర్ 29లో వచ్చింది. యానిమల్స్ ఆన్ ల్యాండ్. ఏవైతే యానిమల్స్ ల్యాండ్ మీద ఉంటాయో ఆ యానిమల్స్ని టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటారు. ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ టెరిస్ట్రియల్ యానిమల్. అదే ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ల్యాండ్ మీద ప్లాంట్స్ ఉంటాయి, టెరిస్ట్రియల్ ప్లాంట్స్. ఓకే, ఇప్పుడు యానిమల్స్ ఇన్ వాటర్. వాటర్లో ఉండే యానిమల్స్ని ఏమన్నారంట? ఆక్వాటిక్ యానిమల్స్. ఆక్వాటిక్ యానిమల్స్. ఏ యానిమల్స్ అయితే వాటర్లో ఉంటాయో ఆ యానిమల్స్ని ఆక్వాటిక్ యానిమల్స్. అలాగే ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ఆక్వాటిక్ ప్లాంట్స్. ఆక్వాటిక్ ప్లాంట్స్. వాటర్లో ఉండే ప్లాంట్స్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటారు, యానిమల్స్ ఉంటే ఆక్వాటిక్ యానిమల్స్ అంటారు. అలాగే ల్యాండ్ మీద ఉన్న యానిమల్స్ని టెరిస్ట్రియల్ యానిమల్స్ అని, లేకపోతే టెరిస్ట్రియల్ ప్లాంట్స్. మీకు అర్థమవడం కోసం చెప్పింది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానమ్మా. ఇవి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, చూడండి. యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ aquatic animals. There are various of animals that live in the water such as fish, seal, turtle, etc. ఏముంటాయంట? ఫిష్, సీల్, టర్టిల్, ఎక్సెట్రా. ఎక్సెట్రా ఇవి ఉంటాయంట. ఫిష్ అంటే ఏంటో తెలుసు మీకు, చేప. సీల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. టర్టిల్ మీన్స్ టార్టాయిస్. అవే తెలుసు కదా, అవి ఉంటాయి అన్నమాట వాటర్లో. లెట్స్ ఫైండ్ అవుట్ హౌ ఫిషెస్ అడాప్ట్ టు లివ్ ఇన్ వాటర్. ఈ వాటర్లో ఫిష్ యొక్క అడాప్టేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. పిక్చర్స్ కూడా ఇచ్చాడు మనకి, చూడండి. ఫిషెస్ కెన్ ఈజీలీ బ్రీత్ ఇన్ వాటర్. ఫిషెస్ వాటర్లో ఉంటే ఈజీగా బ్రీత్ చేస్తాయి. అదే మనం హ్యూమన్స్ ఉంటే బ్రీత్ చేయగలమా వాటర్లో? లేదు. దే టేక్ ఇన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్ త్రూ స్పెషల్ ఆర్గాన్స్ కాల్డ్ గిల్స్. ఓకే, దిస్ ఈజ్ ఫిష్. ఇదేంటిది? టైల్. అక్కడ ఇచ్చాడు చూడండి, ఇవి ఫిన్స్. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి గిల్స్. ఈ గిల్స్ ఏం చేస్తాయంట? ఆల్రెడీ ఫిష్ ఎలాగో వాటర్లో ఉంటుంది కదా, వాటర్లో ఉన్నప్పుడు ఈ వాటర్లో ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది. అంటే వాటర్లో ఆక్సిజన్ కలిసి ఉంటుంది. ఆ డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఏం చేస్తుందంట? ఈ గిల్స్ ద్వారా, అంటే వాటర్ని మౌత్తో తీసుకొని గిల్స్ ద్వారా తీసుకుంటుందమ్మా. వాటర్ని తీసుకొని ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని రిమైనింగ్ వాటర్ని మౌత్ ద్వారా బయటికి వదిలేస్తుంది. చూడండి, ఫిషెస్ హ్యావ్ ఫిన్స్ దట్ స్ట్రీమ్ లైన్ బాడీ. స్ట్రీమ్ లైన్ బాడీ అంటే ఇలా ఉండడం, వంపుగా ఉండడం అన్నమాట. స్ట్రీమ్ లైన్ బాడీ అంటే మనకి ఇప్పుడు బోట్ కూడా అలాగే ఉంటుంది కదా, బోట్ అలాగే ఉంటుంది కదా, అదనమాట స్ట్రీమ్ లైన్ బాడీ. విచ్ హెల్ప్ టు స్విమ్ ఇన్ వాటర్ ఈజీలీ. అలా ఉండడం వల్ల ఏం చేస్తుంది? అవి ఈజీగా వాటర్లో స్విమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ద టైల్ ఆఫ్ ఫిష్ హెల్ప్ టు చేంజ్ డైరెక్షన్ ఇన్ వాటర్. ఆ టైల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంట? వాటర్లో ఈజీగా ఏదైనా డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏమిచ్చాడు? ఫిషెస్ కెన్ ఈజీలీ బ్రీత్ ఇన్ వాటర్. దే టేక్ ఇన్ డిజాల్వ్ ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్ త్రూ స్పెషల్ ఆర్గాన్స్ కాల్డ్ గిల్స్. ఎలా తీసుకుంటుందంట? గిల్స్ ద్వారా ఆక్సిజన్ని తీసుకుంటుంది. అది వాటర్లో ఉన్న ఆక్సిజన్ని పీల్చుకొని రిమైనింగ్ వాటర్ని, ఆక్సిజన్ తీసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని బయటికి
వదిలేస్తుంది. చూడండి అక్కడ పిక్చర్ ఇచ్చాడు, ఫిష్, ఫిన్స్, గిల్స్ రెండు ఇచ్చాడు. మొప్పలు అంటారు తెలుగులో, మొప్పలు అవన్నమాట. మొప్పలు అంటే గిల్స్ అన్నమాట. ఓకే, ప్రాక్టీస్ జోన్ 5. గివ్ and below the in an incomplete picture of an aquatic animal. Complete the picture highlighting the adaptation of animals in water and mention its names. ఆల్రెడీ సగమే ఇచ్చాడు పిక్చర్, ఇన్కంప్లీట్గా ఇచ్చాడు. అది మీరు కంప్లీట్ చేయాలి. ఒక ఐ వేయాలి, గిల్స్ వేయాలి, పిన్స్ వేయాలి, టెయిల్ వేయాలి. అది మీరు వేయండి. ఈజీగా వేస్తారు కదా చాలామంది ఫిషెస్, ఈజీగా వేస్తారు. తర్వాత పేజ్ నెంబర్ 34. పేజ్ నెంబర్ 34 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 34. యానిమల్స్ విచ్ కెన్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్. ఇప్పుడు మనం ల్యాండ్ మీద చెప్పుకున్నాం, అలాగే వాటర్లో చెప్పుకున్నాం. కానీ కొన్ని వాటర్లోనూ ఉంటాయి, ల్యాండ్ మీద కూడా ఉంటాయంట. వాటర్ అండ్ ల్యాండ్ ఈ రెండిట్లోనూ ఉంటాయంట. ఏంటియో చూద్దాం. యానిమల్స్ కెన్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్ ఆర్ నోన్ యాజ్ యాంఫిబియాన్స్. అలా వాటర్లోనూ ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ని ఏమంటారు? AMPHIBIANS, amphibians. Say all of you, amphibians. Amphibians ఇవి వాటర్లోను ల్యాండ్లోనూ ఉంటాయి. ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ని టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటారు, వాటర్లో ఉండే వాటిని ఆక్వాటిక్ యానిమల్స్ అంటారు. కానీ వాటర్ ల్యాండ్లో రెండిట్లో ఉండే వాటిని amphibians అంటారు. A few example of amphibians are frog. ఏంటంటే amphibians ఎగ్జాంపుల్ ఫ్రాగ్. ఫ్రాగ్ ఏం చేస్తుంది? వాటర్లోనే ఉంటుంది, ఇటు ల్యాండ్ మీద కూడా ఉంటుంది. టోడ్, టోడ్ TOAD, టోడ్. అండ్ సాల్మండర్, అండ్ సాల్మండర్. టోడ్ అండ్ సాల్మండర్. సాల్మండర్ అంటే ఏంటో చూడండి, అది బల్లిలాగానే ఉంది. నేను టోడ్ అంటే ఏంటో చెప్తాను, నేను డిక్షనరీలో చూసి చెప్తాను. చూడండి, సాల్మండర్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో నీళ్ళు బిందులు పాము అంటారు సరే, బిందులు పాము అది వాటర్లోనే ఉంటుంది, ల్యాండ్ మీద కూడా ఉంటుందమ్మా. ఓకే చూడండి, లెట్ us హ్యావ్ టు లుక్ సమ్ స్పెషల్ ఫీచర్. ఈ వాటర్లోను ల్యాండ్ మీద రెండింటికి ఉండే వాటికి ఫీచర్స్ ఏంటో చూడండి. ఇట్ హ్యాస్ లంగ్స్ టు బ్రీత్ ఆన్ ల్యాండ్. ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఏం చేస్తాయంట? ఇప్పుడు ఫ్రాగ్ ల్యాండ్ మీద ఉంది, ల్యాండ్ మీద ఉంది. ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే దానికి లంగ్స్ ఉంటాయి, లంగ్స్తో గాలి పీల్చుకుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తున్నాం? లంగ్స్తోనే గాలి పీల్చుకుంటున్నాం కదా. అలాగే ఫ్రాగ్ కూడా ల్యాండ్ మీద ఉన్నప్పుడు లంగ్స్తో గాలి పీల్చుకుంటుంది. ఇట్ ఆల్సో బ్రీత్ ఈజీలీ త్రూ మాయిస్ట్ స్లిమీ స్కిన్ వెన్ ఇన్ వాటర్. వాటర్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయంట? వాటర్లో ఉంది, దాని పైన స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ అది ఎలా ఉంటుందా? చాలా బంక బంకగా ఉంటుంది, జిగురు జిగురుగా ఉంటుంది. ఆ స్కిన్తో గాలి పీల్చుకుంటాయంట. ల్యాండ్ మీద ఉన్నప్పుడు లంగ్స్తోనూ, వాటర్లో ఉన్నప్పుడు స్లిమీ స్కిన్తోనూ గాలి తీసుకుంటాయి. ఇట్ హ్యాస్ వెబ్బడ్ ఫీట్. వాటి కాళ్ళు ఉంటే చూసావా, చాలా వెడల్పుగా ఉంటాయి. కాళ్ళు, లెగ్స్ ఎలా ఉంటాయి? వెబ్బడుగా ఉంటాయి. వెబ్బడ్ అంటే వెడల్పుగా ఉంటాయి అన్నమాట. అవేం చేస్తాయి? స్విమ్మింగ్ వాటర్లో స్విమ్ చేయడానికి ఈజీగా ఉంటాయి. ఇలా వెబ్బడ్ ఫీట్ ఉన్నవి ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటి చెప్పండి? వెబ్బడ్ ఫీట్ డక్ ఉంటాయి, డక్ ఉంటాయి, ఇంకా పెట్టుకుంటాయి, ఫ్రాక్ ఉంటాయి. ఇప్పుడు ఈ సాల్మండర్ అన్నా కదా, వాటికి కూడా ఉన్నాయి చూడండి లెగ్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి పిక్చర్లో. ఇలా దాని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ల్యాండ్ మీద ఉన్నప్పుడేమో లంగ్స్తో గాలి పీలుస్తుంది, వాటర్తో ఉన్నప్పుడేమో స్కిన్ అంటే స్టిక్కీగా ఉండే స్కిన్ అంటే మాయిస్ట్, దాన్ని పట్టుకుంటే తడిగా అనిపిస్తుంది మనకి. అలాంటి స్కిన్తో అది గాలి పీల్చుకుంటుంది. తర్వాత వెబ్బడ్ ఫీట్ ఉంటాయి. ఈ వెబ్బడ్ ఫీట్ ఉండడం వల్ల ఏమవుతుంది? అవి ఈజీగా వాటర్లో స్విమ్ చేయడానికి యూజ్ అవుతాయి.
ఎక్స్క్రిటా చూడండి. ఫ్రాగ్ హ్యావ్ మాయిస్ట్ అండ్ లూజ్ స్కిన్, లివ్ మోర్ ఇన్ వాటర్, బట్ టోడ్స్ హ్యావ్ డ్రై అండ్ రఫ్ స్కిన్ అండ్ లివ్ మోర్ ఆన్ ల్యాండ్. ఇక్కడ ఏమి ఇచ్చాడంట, ఫ్రాగ్కి ఎక్కువ మాయిస్ట్ స్కిన్ ఉంటుందంట, తేమ తేమగా ఉన్న స్కిన్ ఉంటుందంట, అది ఎక్కువ వాటర్లో ఉండగలదు. కానీ టోడ్స్కి ఎలా ఉంటుంది, ఇదో టోడ్స్ చెప్పాం కదా, ఈ టోడ్స్కి డ్రై స్కిన్ ఉంటుందంట. అందుకని ఆ టోడ్స్ ఎక్కువ ఏం చేస్తాయి, వాటర్లో ఉండవంట, ఎక్కువ ల్యాండ్ మీద ఉంటాయి. సపోజ్ టోడ్స్ అంటే నేను అనుకోవడం మొసలు అనుకుంటున్నాను. మొసలు తెలుసు కదా మీకు, వాటర్లోనే ఉంటుంది, ల్యాండ్ మీద ఉంటుంది. కానీ వాటర్లో ఉన్నప్పుడు దానికి ఎక్కువ బలం వస్తుంది, కానీ ల్యాండ్ మీద ఉన్నప్పుడు అవి మళ్ళీ ఏం చేయలేవు ఎక్కువగా. మొసలు అన్నమాట. మొసలు కూడా ల్యాండ్ మీద ఉంటాయి, అవి వాటి స్కిన్ డ్రైగా ఉండడం వల్ల ఎక్కువ ల్యాండ్ మీద ఉండడానికి ఇష్టపడతాయి. ఈ ఫ్రాగ్స్కి ఏమో స్టిక్కీ మాయిస్ట్ స్కిన్ ఉండడం వల్ల ఎక్కువ వాటర్లో ఉండగలుగుతాయి. తర్వాత ప్రాక్టీస్ చూడండి. రైట్ ఎనీ 2 స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ యాంఫిబియాన్. ఇప్పుడు యాంఫిబియాన్ అంటే చెప్పుకున్నాం కదా, వాటరు ల్యాండ్లో ఉండే యానిమల్స్. ఆ ఫస్ట్ 2 పాయింట్స్ రాసేయండి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ aquatic యానిమల్స్ అండ్ యాంఫిబియాన్స్. యాంఫిబియాన్స్కి aquatic యానిమల్స్కి ఉన్న డిఫరెన్స్ రాయమన్నాడు. aquatic యానిమల్స్ ఏం చేస్తాయి, గిల్స్తో గాలి పీలుస్తాయి, గిల్స్తో. మరి యాంఫిబియాన్స్ ఏం చేస్తాయి, దానికి మాయిస్ట్ స్కిన్స్ ఉంటే స్కిన్తో పీలుస్తాయి, ల్యాండ్ మీద ఉంటే లంగ్స్తో గాలి పీలుస్తాయి. ఓకే, బాయ్ అమ్మ. నేను అది ప్రాక్టీస్ జోన్ 4, 5 వాట్సాప్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఏ టాపిక్ చెప్పుకుందాం అంటే అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ చెప్పుకుందాం. ఓకే.